శ్రీ సిద్ధి వినాయక స్వామి మండప పునర్నిర్మాణ సహిత విగ్రహావిష్కరణ మహోత్సవం పిఠాపురం పట్టణం శ్రీ సిద్ధి వినాయక స్వామి మండప పునర్నిర్మాణ సహిత విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు। గాంధీ బొమ్మ సెంటర్లో గల శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం నందు భక్తుల సహాయ సహకారంతో మండప పునర్నిర్మాణం నూతన విగ్రహాల ఆవిష్కరణ చేస్తున్న సందర్భంగా లక్ష్మీ గణపతి, శ్రీ రుద్ర నవగ్రహ, దత్తాత్రేయ సకల దేవతా హోమములు, అభిషేకములు నిర్వహించారు। ఈ మహత్తరమైన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధి వినాయక ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు వచ్చానని, ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు। కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి, చెల్లుబోయిన సతీష్, జోగ వెంకటరమణ, సిద్ధి వినాయక ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు। రాంబాబు గారు కలిసారా మీకు? రాంబాబు గారు రండి, రావణ గారు ఎక్కడ ఉన్నారు? సెంటర్ వినాయకుడు శ్రీ సిద్ధి వినాయక ఆలయం ఈ 23వ వార్డుకి 24వ వార్డుకి సెంటర్ ఉంటుందండి। అందుకని 23వ వార్డు నుంచి 24వ వార్డు నుంచి కుర్రోళ్ళందరూ కమిటీ కింద ఏర్పడి, అంటే ఇంతవరకు ఇది టెంపుల్ ఉంది, ఎదర మండపం పునఃప్రారంభం చేసి తర్వాత పైన విగ్రహాలు పెడితే బాగుంటుందని అందరూ ఆలోచించుకుని కూర్చుని మొత్తం అందరినీ ప్రతి ఒక్కరిని డొనేషన్ అడిగి 1000 రూపాయల దగ్గర నుంచి 10,000, 2 లక్షలు, 1,50,000 దాకా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళందరినీ అడిగి వినాయక చవితి ముందు నుంచి ఇంచుమించు 3 నెలల పెట్టి నుంచి ఈ పని మీద కుర్రోళ్ళందరూ చాలా కష్టంతో నిర్వర్తించాయండి। ఇంకా ఇప్పుడు ఎలా ఉందంటే దీనికి అందరూ ఆ కమిటీలో కుర్రోళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా చాలా సహకరించారు। అలాగే మన మాదాసు వీరాజు గారు 2 లక్షలు ఒకటి ఇచ్చారండి। అలాగే దాసరి నానాజీ గారు షెడ్డు రేపు షెడ్ నిమిషం 1,50,000 ఇస్తున్నారు। అలా వేణు కృష్ణమూర్తి బ్రదర్స్ ముగ్గురు 10,000, 30,000 ఇచ్చారండి। అలా బొచ్చుమూర్తి గారు అలా 10,000 ఇచ్చారండి। అలా చాలా మంది చెప్పుకుంటూ పోతే 10,000, 5,000, 1,000, 2,000 చాలా మంది ఇచ్చారండి। వాళ్ళిద్దరికి మేము ఎప్పుడు కృతజ్ఞత చెప్తున్నాం, ఎప్పుడు రుణపడి ఉంటాము। అది దేవుడు చేసిన మమ్మల్ని చూసి మేము అడగడం వల్ల ఇవ్వడం జరిగింది। వాళ్ళ పేరు ఎప్పుడు ఇక్కడ నేతల సెంటర్ లో ఉంటుందని మేము కోరుకుంటున్నామండి। అందరికీ నమస్కారం। దాని పిఠాపురం టౌన్ స్థానిక కత్తులగూడి ఏరియాలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆలయానికి మన పక్షులు మరి యూత్ అందరూ కూడా వీళ్ళందరూ సన్నద్ధమయ్యి ఒక మండపం కట్టించడం జరిగింది। ఈ మండపంపై విగ్రహ ఆవిష్కరణ జరిగింది ఇవాళ। ఇది 10:38 గంటలకి విగ్రహావిష్కరణ మొత్తంగా పెట్టారు, విగ్రహావిష్కరణ జరిగింది। ఫస్ట్ మండపంలో మనకి వచ్చి వినాయకుడు, మన శివపార్వతులు, కుమారస్వామి విగ్రహాలు, అదేవిధంగా రెండో దాంట్లో మన శ్రీరాముడు పట్టాభిషేకం సంబంధించిన శ్రీరాముడు, సీతాదేవి, మన లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలని పెట్టడం జరిగింది। అదేవిధంగా అటువైపు సైడ్ శ్రీ దత్తుడు విగ్రహం, అటువైపు సైడ్ వచ్చి అయ్యప్ప స్వామి, శ్రీపాదవల్లుడు, ఇలాంటి విగ్రహాలన్నీ కూడా 4 కాలంలోనే విగ్రహ ప్రతిష్ఠ జరిగింది। అయితే ఈ సిద్ధి వినాయకుడు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి కోరికలు తీర్చి వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ ఇవాళ మన ఈ కార్యక్రమానికి శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, అదేవిధంగా బ్యాంక్ చైర్మన్ శ్రీ ప్రమీల నాగేశ్వరరావు, అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ కూడా హాజరవడం జరిగింది। అయితే ఈ సిద్ధి వినాయక ఆలయ కమిటీ వారు ఇలా భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది। వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా సరే చాలా పెద్ద ఎత్తున చేస్తారు। వీళ్ళు మా పిఠాపురంలో ఒక రకమైన ఇన్స్పిరేషను, ప్రతి కార్యక్రమాన్ని తన నెత్తి మీద వేసుకుని వాళ్ళు విజయవంతంగా చేయడం వీళ్ళకి అలవాటు। ఇదే విధంగా వీళ్ళు మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై జనసేన। కత్తులగూడ గాంధీ సెంటర్ లో గల విఘ్నేశ్వర స్వామి గుడిలో ఇవాళ మండపం పైన స్వామివారు ఈశ్వరుడిది, శ్రీరాముల వారు, దత్తాత్రేయ వారి విగ్రహాల
ఈవేళ ప్రతిష్ఠ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. దీనికి ముందుకు వచ్చిన దాతలకి, వారికి సహకరించినటువంటి మన నాయకులందరికీ, కార్యకర్తలకి, వీళ్ళందరూ కూడా నా మనపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్మాణం చేసి ఈవేళ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ కూడా లభించాలని, పిఠాపురం వాసం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. జై గణేష్.